అనంతపురం జిల్లాలోని దివ్యాంగ సోదర సోదరీమణులకు నమస్కారం. నా పేరు సుంకు వేణుగోపాల్. సక్షం అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నా బాధ్యతను వ్యవహరిస్తున్నాను. సక్షం అనేది ప్రత్యేకంగా దివ్యాంగులకు చెప్పాల్సిన అవసరం లేదు. విద్యారణ్య స్కూల్లో దివ్యాంగ కేంద్రం ఉంది. దృష్టి ప్రకోష్ఠ ద్వారా మనం అనంతపురం జిల్లాలో సక్షం తరఫున 12,000 పైచులకు మందికి మనం క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ కానివ్వండి, అవసరమైన కంటి పరీక్షలు ఉచితంగా చేయించి సక్సెస్ఫుల్గా ముందరికి పోతూ ఉన్నాం. ఇదే విధంగా కొత్తగా ఒక ప్రోగ్రాం ఏంటి అంటే ఐడియా, ఒక దివ్యాంగులకు చేతునిచ్చే ప్రోగ్రాం. ఐడియా తరపున ఢిల్లీ నుంచి మనతో ఐడియా డైరెక్టర్ పంకజ్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఐడియా నుంచి ట్రైనర్ వీరమ్మ మురళీధర్ గారు ఉన్నారు. సార్ డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి గారు, ఈయన నందికొట్కూరు వాస్తవ్యులు. వీళ్ళిద్దరూ మనకు ఐడియా తరపున అనంతపూర్కి మొన్న రావడం జరిగింది. ఈ ఐడియా తరపున ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఢిల్లీలో ఉంటుంది. దీనికి చైర్మన్ అండ్ సిఇఓ ఐతా మల్లికార్జున్ గారు. ఆయనకు 2 కాళ్ళు లేవు. ఆయన ఈ మధ్యలో ప్రెసిడెంట్ అవార్డు కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు మనం నిన్న ఎస్ఎస్బిఎన్ కాలేజ్లో ఈడిపి ప్రోగ్రామ్ అని చేశాం. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఒకటి ఫిక్స్ చేసి ప్రీ ఈడిపి నిన్న చేయడం జరిగింది. పొద్దున్నే 10 గంటల నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 గంటల వరకు 67 మంది దివ్యాంగులతో మనం కలవడం జరిగింది. వారిలో 39 మంది ఒక మంచి భావనలు ఐడియాతో, సార్ మేము ఈ పని చేయాలనుకున్నాం, మాకు మీరు సహాయ సహకారాలు అందించండి అని చెప్పడం, వారి పేర్లు, ఆధార్ కార్డు అన్నీ వాళ్ళ యొక్క ఐడియాను కూడా రిజిస్టర్ చేసుకుని, ఈ ఐడియా వాళ్ళు మనకు సక్షం తరపున అనంతపురంలోని దివ్యాంగ సోదర సోదరీమణులకు ఒకటి రిటర్నబుల్ సీడ్ మనీ అని ఇస్తారు. సో వాళ్ళు ఫస్ట్లో వ్యాపారం పెట్టుకోవడానికి ఒక చేయూతనిస్తూ అది వెనక్కు కడితే తద్వారా ఇంకొక దివ్యాంగులకు ఉపయోగపడే ప్రోగ్రామే ఇది. దీంట్లో ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమీ ఉండవు. ఎవ్రీథింగ్ ఆన్లైన్, వెరీ క్లియర్ అండ్ క్రిస్ప్, నీట్ అండ్ గ్రీన్. My name is Pankaj and I am from IDEA. IDEA is Inclusive Divyangjan Entrepreneurs Association. We have been working for more than 6 years in 11 different states in India under the leadership of our CEO, Mr. Aitha Mallikarjun. And we have been working for the economic empowerment of Divyangjans in India. As we know, Divyangjan constitutes 7 to 8% of India's population, and our belief and dream is to make India inclusive capital of the world. To do this, we undertake different actions like entrepreneurship development programs, support for employment for the Divyangjans. In Anantapur, we are going to organize an entrepreneurship development program probably in the next 2 days. And we have already completed a pre-entrepreneurship development program where more than 67 Divyangjans participated, out of which 39 were shortlisted and were registered. And through this program, we plan to provide them a support throughout the year in not just setting up their business, but also providing them mentorship support. So EDP program is successfully running in 11 states in India. We have covered more than 1,250 persons so far, and in partnership along with Saksham, IDEA looks forward to take this program ahead in Andhra Pradesh and other states in India. Thank you. నా పేరు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి. నేను ఐడియా ఆర్గనైజేషన్ తరపున ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో దివ్యాంగుల కోసము ట్రైనింగ్ ఇవ్వడానికి అనంతపూర్ రావడం జరిగింది. ఈ ఐడియా ఆర్గనైజేషన్ యొక్క సిఇఓ గారు ఐతా మల్లికార్జున్ గారు యొక్క అభిమానము అనంతపూర్లో ఉంది. ఇక్కడ మన ఎస్కే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి 30 సంవత్సరాల కిందట ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుకొని ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రపతి చేత వివిధ సంఘాల చేత పేరు ప్రతిష్టలు గడించి అవార్డులు గ్రహించినటువంటి మన ఐతా మల్లికార్జున సార్ గారి యొక్క ఐడియాతో ఇక్కడ ఐడియా అనే ఆర్గనైజేషన్ ప్లస్ సక్షంతో ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దివ్యాంగ కేంద్రం నందు మార్చి 12 నుంచి 16వ తేదీ వరకు 10 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని భగవంతుడు
ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని దివ్యాంగులైనటువంటి సోదరి సోదరన్మలు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇట్లు ఈడిపి ట్రైనర్ డాక్టర్ వీరం మురళీ.